2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్, పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ప్రతి ఒక్క స్టెప్లో చాలా కేర్ తీసుకుంటారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కూతురు విషయానికి వస్తే, అంటే కూతురి యొక్క భవిష్యత్తు గురించి పుట్టినప్పటి నుంచే తన మ్యారేజ్కి కావచ్చు, లేదు అంటే తన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తన కెరియర్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క స్టెప్లో ముందు నుంచే అదొక గైడెన్స్, అడ్వైజెస్ చాలా దగ్గర మంది నుంచి తీసుకోవడము, ఎలా ముందుకెళ్తే నా పాప నా భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటారు. అలాంటి సమయంలో అంటే పేరెంట్స్ కూతురి యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే కూతురు భవిష్యత్తు బాగుంటుంది? కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్సెస్. ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏదీ లేదు కాబట్టి కూతురి ఫైనాన్సెస్ కోసం ఒక అకౌంట్ పెట్టుకుని, అది కూతురిదే, ఇంకా నేను అది ముట్టుకోను టిల్ షీ ఈజ్ 18 or 21 తన ఎడ్యుకేషన్ అయ్యేదాకా అనేది కంపల్సరీ చేయాలి. అదొక హార్డ్ నిర్ణయం, ఎందుకంటే కొన్నిసార్లు అవసరాలు వస్తాయి, తీసేసుకోవాలనిపిస్తుంది. సో కంపల్సరీగా కూతురు ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయ్యేదాకా డబ్బులు డిస్టర్బ్ చేయకూడదు. ఇది 1. సెకండ్ వచ్చేసి కూతురుకి నేర్పించాల్సిన 4 ఇంపార్టెంట్ పాయింట్లు, ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ చూసుకునేది, తర్వాత ఈక్యూ ఎమోషనల్ చూసుకునేది, దాంతోపాటు వచ్చేసి ఏక్యూ అని ఉంటుంది. ఆ పాయింట్ జనరల్లీ మిస్ అవుతాం. ఓకే, ఏక్యూ అంటే అడ్వర్సిటీ కోషెంట్. ఇది పిల్లలకి నేర్పించి తీరాలి. సో అడ్వర్సిటీ కోషెంట్ అంటే కష్టం వచ్చినప్పుడు నేను ఎలా డీల్ చేయాలి అనేది పిల్లలకు నేర్పించాలి. అందుకోసమే పేరెంట్స్ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, అన్నీ నేను చేసి పెట్టను, ఇది టఫ్ బట్ చెయ్యాలి. దట్ ఎప్పుడైనా అడ్వర్సిటీ, ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ అది ఎలా రియాక్ట్ అవుతుంది, అమ్మాయి ఎలా చేస్తోంది, ఎలా దాన్ని డీల్ చేస్తోంది, ఎలాగ ప్రాబ్లం వస్తే ఆలోచించగలుగుతోంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే ఇప్పుడు మీరు అన్నారు, అంటే ఫస్ట్ ఫైనాన్స్ దాన్ని కూతురు దగ్గర మనం ఇస్తున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం తీయొద్దు అని చెప్పారు. అండ్ అలాగే తనకు కూడా కొన్ని నేర్పించాలి అన్నారు. అంటే ఇక్కడ కొన్ని ఎమోషన్స్ యాడ్ అవుతాయి, ఇక్కడ మన కూతురు నుంచి కూడా చూస్తే కొన్ని ఎమోషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? సో ఆ ఎమోషనల్ కోషంటే, మనము ఈక్యూ అన్నది ఎమోషనల్ కోషంట్. ఎప్పుడైతే కూతురు టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో కంపల్సరీగా దానికి అడ్డం చేయాలి. ప్రతి తల్లిదండ్రి తీసుకోవాల్సిన స్ట్రాంగ్ నిర్ణయాల్లో ఇది. దట్ నా కూతురిని టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్లోకి పంపను. అన్నిటికీ ఆవేశపడిపోతుంది, అన్నిటికీ కోపం వచ్చేస్తుంది, లేకపోతే అన్నిటికీ అలిగి కూర్చుంటుంది, అన్నిటికీ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది. ఇలాంటివి నేను అలౌ చెయ్యను అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఎమోషనల్ డ్రామాలో కూతురు పడింది అంటే ప్రతి వ్యక్తి మ్యానిపులేట్ చేస్తారు. ఇది యాజ్ ఎ పేరెంట్ పిల్లలకు, అమ్మాయి గనక మీ ఇంట్లో ఉంటే నేర్పించాల్సింది ఏంటంటే, ఎమోషనల్లీ వీక్ ఉండద్దు. ఎమోషనల్ వీక్ ఉంటే తెలియకుండానే ఎవరు పడితే వాళ్ళు స్విచ్ బటన్ ఆన్ చేస్తే ఊరికేలా చూస్తే కోపం తెప్పించవచ్చు, ఊరికే మాట అంటే డిప్రెషన్లోకి వెళ్ళచ్చు, ఊరికే ఏదైనా అంటే. అలాగ నీకు ఎమోషనల్లీ వీక్ ఉన్న అమ్మాయి అంటే స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవాలి. దట్ ఐ విల్ నాట్, నా కూతురు ఇలాంటి రాంగ్ డెసిషన్స్లోనో లేకపోతే చిన్న చిన్న ఎమోషనల్ వీక్నెస్లోకి పడకూడదు అనేది నేర్పించాలి. ఎప్పుడైనా అట్లా ఏడుస్తుంది, ఎప్పుడైనా బాధేస్తుంది, సిట్ విత్ హర్ అండ్ టాక్ టు హర్. ఎలా తెలుసా, దీనికి ఇంత సీన్ చేయాల్సిన, సినిమాటిక్ డ్రామా చేయాల్సిన పని ఏంటి, ఎందుకు చేస్తున్నావు, అది చేయడం వల్ల ఏమొస్తుంది? బికాజ్ ఏదైనా హ్యాబిట్ మనకు రావాలి అంటే దానివల్ల రిజల్ట్ చూశాకే. నేను ఏడవగానే అందరి అటెన్షన్ వస్తుంది, ఏడుస్తారు. కొంతమంది ఇంట్లో ఎలా ఉంటుందంటే ఏడిస్తేనే పని అవుతుంది. అందుకని మా అమ్మ నాన్నకు మామూలుగా చెప్తే వినదండి. ఏదో సామాన్లు పగలగొట్టాలి, గిన్నెలు పగలగొట్టాలి, లేకపోతే గట్టిగా అరవాలి, అప్పుడే వింటారు నా మాట అనే స్టేజ్లో ఉన్న పిల్లలు అది వాడుకుంటారు వెపన్ లాగా. సో డు నాట్ పుష్ దెమ్ ఇంటూ ఎమోషనల్ వీక్నెస్లోకి పంపకూడదు. ఓకే, అండ్ ఒక స్టేజ్లో ఎమోషన్స్ వస్తాయి కాబట్టి ఆ స్టేజ్ని పేరెంట్స్ ఐడెంటిఫై చేసి ఆ టైం పీరియడ్లో మాత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కొన్ని వాళ్ళకి ఫోన్స్ కానీ
ఈజీ ఫైనాన్సెస్ అంటే డబ్బులు పాకెట్ మనీలో ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ అమ్మాయి లైఫ్లోకి రావడాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే వాట్ యు ఆర్ చాలామంది ఫీచర్లు కలిస్తే మనం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న 10 మంది సారం తీసుకుంటే మనం చూసే వాళ్ళని బట్టి మనం మారుతాం, మనం ఎవరితో అయితే మింగిల్ అవుతున్నామో వాళ్ళని బట్టి మన కొన్ని క్యారెక్టర్స్ వస్తాం. అలాగ అందుకని ఒక అమ్మాయి జీవితంలోకి ఇలాంటి వాళ్ళు రాకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి చాలా స్టూడియస్, మంచిగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గర్ల్, అన్ని పెద్దల మాట మంచిగా వింటుంది, తన ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉంది, పేరెంట్స్ మంచి ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్, అన్నీ బాగున్నాయి. ఒక ఫ్రెండ్ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ స్టేజ్లో ఒక ఫ్రెండ్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం కాదు, అట్లా చేద్దాము ఇట్లా చేద్దాము అని చెప్పి అన్ని రాంగ్ మెథడ్స్ నేర్పించింది. అప్పటిదాకా ఆర్థోడాక్స్ గానో లేకపోతే కొంచెం కన్జర్వేటివ్గా ఉన్న అమ్మాయి కంప్లీట్ రివర్స్. అది చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తారు. ఏం కాదు, ఇట్లా ఉండాలి, లైఫ్ అంటే ఏంటి తెలుసా అని ప్రొజెక్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే అలా కొన్ని రోజులు ఆ ఎక్స్ట్రాడినరీ దానికి వీళ్ళు నిజంగా అట్రాక్ట్ అయిపోయి ఇంకా అన్ని రకాల తప్పుల్లోకి దిగి అప్పటిదాకా ప్రొటెక్టెడ్గా పెరిగి మంచిగా ఉన్న అమ్మాయికి ఇది ఎలా డీల్ చేయాలో అర్థం కాక అందులో మిస్టేక్లో కవర్ చేసుకోలేక చాలా చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోతుంది. ట్రూ సార్. ఇది ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే అంటే చదువుకోవడానికి ఊర్లో ఉండి చదువుకొని ఒక స్టేజ్ వరకు వచ్చి హైదరాబాద్కి రాగానే ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకొని అలా ఫేస్ చేసే వాళ్ళు, మిస్టేక్స్ చేసే వాళ్ళు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, పోనీ వాళ్ళకి మిస్టేక్ అని అనిపించట్లేదు, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్, వాళ్ళ ఇష్టం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది మిస్టేక్ అని తెలియక చాలా చాలా తప్పులు చేసేసి లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు బయటికి ఎలా రావాలో తెలియక ఇంకా మిస్టేక్స్ చేస్తుంటారు. ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకచ్చు హ్యాపీగా ఫ్రీ, కానీ మిస్టేక్ జరుగుతుంది అని తెలిసినప్పుడు వెనక్కి రాలేనంత మూర్ఖంగా ఉండకూడదు. సో అది యాజ్ ఎ పేరెంట్ నేర్పించాలి. దట్ వాట్ ఎవర్ యు డూ, నీకు ఆ ఎమోషన్స్ అప్సర్జ్ ఉన్నప్పుడు చెయ్యకు, చేయాలి తప్పు చేయిస్తావు, తప్పు చేయించి నిన్ను ట్రాప్ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ లైఫ్, ఈక్యూ, ఆ ఎమోషన్స్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు చాలా చాలా ఇంపార్టెంట్. ఏక్యూ, అడ్వర్సిటీ కోషెంట్, కంపల్సరీగా డెఫినెట్లీ చూడాలి. ఎలాగ నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తున్నావు, ఏక్యూ అడ్వర్సిటీ కోషెంట్ కంపల్సరీ చూడాలి. దీంతోపాటు ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు పేరెంట్స్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మా వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఏదైనా నాకు ఒక సమస్య వస్తే నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగలను, అండ్ ఈ సమస్య నేను చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను అనే ఆ బ్యాలెన్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. లేకపోతే నేను ఏ తప్పు చేసినా మా నాన్న నన్ను కాపాడడానికి, ఏం చేసినా మా అమ్ముంది నన్ను కాపాడడానికి అనేవాళ్ళు తప్పులు ఎక్కువ చేస్తారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయికి వెరీ 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 ఫండమెంటల్ కోర్ ఏంటంటే ఎనర్జీస్ని మేనేజ్ చేసుకోవడం. ప్రతి అమ్మాయి 1 monthలా బ్రతుకుతుంది, ప్రతి అబ్బాయి మార్నింగ్ టు నైట్ అంటారు, ప్రతి అమ్మాయి మంత్లీ బ్రతుకుతుంది. సో అందుకని ఈ సైకిల్ని, మంత్లీ అనే ఒక పెద్ద చార్ట్ని ఏ అమ్మాయి అయినా క్యాలిబరేటెడ్గా చూసుకోవాలి. నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా క్రియేటివిటీ ఎప్పుడు ఉంటుంది, నా ఎనర్జీ ఎప్పుడు హై ఉంటుంది, నేను ఎప్పుడు మూడ్ అవుట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అవి చార్ట్ డౌన్ చేసుకోవడం ప్రతి తల్లిదండ్రి నేర్పించాలి. దట్ నేను ఎందుకు ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎందుకు అప్పుడప్పుడు ఇట్లా ఎమోషనల్ అయిపోతున్నాను, ప్రతి దానికి ఎందుకు ఏడుస్తున్నాను, నేను ఎమోషనల్ అండి, మా అమ్మాయి బాగా ఎమోషనల్ అండి అని ఏదో పెద్ద మార్క్ లాగా, ఏదో పెద్ద సర్టిఫికెట్ లాగా ఇస్తారు. నో, ఎవ్వరు ఓవర్ ఎమోషనల్ అవ్వకూడదు. చిన్నప్పటి నుంచి అలా వచ్చేసిన దానికి అలా వచ్చేసింది ఆమెకి, అలా వచ్చేసింది ఆమెకి అలా చెయ్యొద్దు. అంటే ఈ చార్ట్ వేసుకోవడం మీరు అన్నట్టుగానే అమ్మాయి మంత్లీగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అన్నారు. అంటే ఇప్పుడు తనకి ఎప్పుడు ఎమోషన్ వచ్చింది, ఎప్పుడు బాధపడ్డది, ఎప్పుడు హ్యాపీగా ఉంది, ఎప్పుడు ఒక క్రియేటివిటీ అంటే అదర్ ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ టైం ఇచ్చింది అనేది రాసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఎలా మనం మూవ్ చేయొచ్చు అంటారు? ఎక్కడ నెగిటివ్ ఉన్నాయి, ఎక్కడ పాజిటివ్ ఉన్నాయి. టూ మచ్ ఆఫ్ ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను నేను, టూ మచ్ ఆఫ్ ఓవర్ ఇంటెలిజెన్స్ అయిపోయిందా, ప్రతి దానికి నేను ఎమోషనల్ అయిపోయి నేను ఇంకా అన్నిటి కోసం నాకు కావాలని దాంట్లో ఉన్నా, ఈ క్యాలిక్యులేషన్ తెలిసిపోతుంది. రాసుకుంటే ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, క్లియర్గా తెలుస్తుంది. నేను ఈ ఎమోషన్స్తో ఇలా ఉంటున్నాను, నేను కోపం వస్తుంది, ఊరికే అమ్మేదనంటే ఇరిటేట్ అవుతున్నాను,
అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం వస్తే ఏ టైంలో అలా అవుతుందో తెలుస్తుంది. చాలా క్లియర్గా మనకే అర్థమవుతుంది దట్ ఐఎమ్ వేస్టింగ్ మై టైం. ఇది రావాలి పిల్లలకి. సో పిల్లలతో కూర్చున్నప్పుడు క్యాజువల్ డిస్కషన్ ఉన్నప్పుడు కూడా ఇది చెయ్యాలి. దట్ హౌ ఐమ్ ఐ లివింగ్, ఈ మంత్ అంతా ఏంటి, ఎన్నిసార్లు కోప్పడ్డాను, ఎన్నిసార్లు ఇరిటేట్ అయ్యాను, వై ఐమ్ ఐ టూ మచ్ ఇన్ టు మై ఎమోషన్స్, నా గోల్ ఏంటి, నా కెరియర్ ఏంటి అనే డెసిషన్ మేకింగ్ నేర్పించాలి పిల్లలకి. సో దట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్ దట్ నువ్వు ఏది తీసుకున్నా నీ జీవితంలోకి వస్తోంది, అది దిగుతోంది యూనివర్స్ నుంచి. నువ్వు ఇలాంటోడు అబ్బాయి ఇలాంటి కావాలంటే అలాంటి వాడు వస్తాడు, నాకు ఈ జాబ్ అంటే అలాంటి వస్తుంది. అలా రాకపోతే నువ్వు ఎలా డీల్ చేస్తావు, వస్తే నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇది నేర్పించి తీరాలి పిల్లలకి, అందులో ముఖ్యంగా అమ్మాయిలకి. సో ఆ మంత్లీ చార్ట్ చూసుకుని నా మూడ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనలైజ్ చేసుకుని దాన్ని నేను వీక్ స్పాట్ ఏంటి, వీక్గా ఎప్పుడున్నాను, ఆ వీక్నెస్ని నేను ఎలా క్రియేటివ్గా మార్చుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతం. ప్రతి వ్యక్తి చేయాలి. అబ్బాయిలు అయితే నేను చెప్తాను ఎవ్రీడే నైట్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నేను ఎట్లా బ్రతకాను ఈరోజు, నాకు తెలిసి 11 to 2, 11 to 1:30 పీక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. చాలామంది దాన్ని ఇప్పుడు చంపేస్తున్నారు. యాక్చువల్గా ఆ మార్నింగ్ 11 to 1:32, నైట్ 11 కాదు, చాలామంది దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. నైట్ మేల్కొని ఫోన్ చూసి దే ఆర్ ఆర్టిఫిషియల్ సన్ క్రియేట్ చేసి, సూర్యుడు ఆర్టిఫిషియల్గా వెలుగుతుంటే ఇక్కడ రియల్ సూర్యుడు మనకి సింక్ కాడు, సర్కేడియన్ రిథమ్ మిస్ అవుతుంది. సో అందుకని ఆల్వేస్ డూ దిస్. అబ్బాయిలు అట్లా, అబ్బాయిలది మనం ఇంకొక ఎపిసోడ్ చేసినప్పుడు చెప్దాం. అమ్మాయిలది మాత్రం ఇది చార్ట్ చేసుకుని కంపల్సరీ ప్లాన్ చేసుకుని జీవితంలో మీకు ప్రతి నెల వచ్చే 5 రోజుల బ్రేక్లో మీరు ఏం సాధిస్తున్నారు, ఏం ప్రశాంతంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మిగతా 25 days నా ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుని, ఎవ్వరు చెప్పాల్సిన పనిలే, మీకు మీరే కూర్చుని ఇన్ని రోజులు బ్రతుకుతారు కదా, ఒక్క నెల నా గురించి నేను ఆలోచించుకుని ఏం చేయొచ్చు, ప్రతిసారి ఇదే రిపీటెడ్గా బ్రతుకుతున్నానే, కెన్ ఐ మేక్ సమ్ చేంజెస్ వేర్ ఐ విల్ బి మోర్ స్ట్రాంగర్, మోర్ బెటర్, మోర్ హ్యాపీయర్ చేసుకోవచ్చా అనేది ప్రతి అమ్మాయి క్యాల్కులేట్ చేసుకోవడానికి తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా చెప్పాలి. దట్ యు డూ దిస్, కొన్ని రోజులు సాధన చేయి, కొన్ని రోజులు పట్టుకొని మైండ్ ఎట్టిపోతుందో చూడు అనేది చేస్తే ఐ థింక్ అక్కడ కూడా చాలా బెటర్గా ఉంటుంది. దీంతోపాటు ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను, చెప్తే చాలా ఉన్నాయి బట్ లాస్ట్ పాయింట్ చెప్తాను. తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఏదో పరంపరగా వస్తున్నది అనేది పిల్లల మీద రుద్దకూడదు. సో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఎలా ఉండాలంటే, నీ పరంపర నీదేదో గొప్పతనం ఏదన్నా కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా దాన్ని ఆహ్వానించి తీసుకుంటే వెరీ గుడ్, తీసుకోకపోతే మాత్రం డోంట్ ఫోర్స్, బికాస్ నీ నుంచి దూరం అయిపోతారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా కనుక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఐ థింక్ అన్నీ బాగుంటాయి. ఫుడ్ మంచిగా తీసుకుంటే ప్రతి అమ్మాయి హెల్దీ మోర్ గ్రీనిష్ ఫుడ్, కలర్ఫుల్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇలాంటి తీసుకున్న టైంలో సార్, అంటే అమ్మాయికి కొన్ని నిర్ణయాలు నచ్చకపోవచ్చు, అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రభావం మానసికంగా అమ్మాయి మీద ఎలా పడుతుంది అంటారు? ఏ నిర్ణయమైనా సరే మానసికంగానే ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడుతున్న ప్రతిదీ పీక్ అవ్వకుండా ఆపుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి సీన్లో ఏదో ఒక తప్పు ఏదో జరుగుతుంది, బట్ ఆ తప్పుని టూ మచ్గా మైండ్లో అనలైజ్ చేసేసి ఇబ్బందులు పడతారు. సో ఓవర్ ఎమోషనల్గా అనలైజేషన్స్ చేయడము, మైండ్ రీడింగ్ చేయడము, అండ్ ఒక అన్ని కెలామిటీ థింకింగ్ అంటాం. ప్రతిదీ ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనే కెలామిటీ థింకింగ్లో ఉంటారు. ఓకే, సో ఎలా ఎంత సింపుల్గా ఉంటాయంటే ఈరోజు బస్సు మిస్ అయింది, ఇంకా అయిపోయింది, నా జీవితం ఆగిపోయింది అనేటట్టు ఉంటారు. సో అలా కెలామిటీ థింకింగ్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఫుల్ ఇది అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి అలా మాట్లాడితే విల్ గో స్టెప్ బై స్టెప్. డెఫినెట్గా సార్. అండ్ లాస్ట్లో ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని పేరెంట్స్ అనుకుంటారు, బట్ స్టిల్ కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ నిర్ణయం మనం యాక్సెప్ట్ చేయాలా, లేదు అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఈ కఠిన నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందంటే మనమే తీసుకోవాలా? ఇది రెండు సైడ్లు, బోత్ సైడ్స్, ఆల్వేస్ ఎ కాంట్రవర్సీ. దట్ తన లైఫ్ తను బ్రతికే హక్కు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు ఇండికేట్ చేసే హక్కు ఉంటుంది. రుద్ది ప్రెషర్ పెట్టే హక్కు ఏ పేరెంట్కి ఉండదు. కన్నారంతే, వాళ్ళ తలరాతల్ని మార్చలేము. దిస్ యు కెనాట్ చేంజ్. ఆ చేంజ్ చేసేయాలనే డిస్ట్రెస్లో మీరు అమ్మాయిని కోల్పోతారు. సో డోంట్ ట్రై టు చేంజ్ ఎనీథింగ్, జస్ట్ పుట్ ఫార్వర్డ్.
ఇలాంటి సందర్భం వస్తే ఎలా ఉండాలి అన్నది మాత్రం ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి గనక ఇలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్, ఒక ప్రాబ్లము, ఇది తప్పురా అంటే మా నాన్న ఎప్పుడు నాకు కరెక్ట్ చెప్తాడు, మా నాన్న మాట వినాలి అని నీ కూతురు అనుకునేటట్టుగా నువ్వు బిహేవ్ చేయి. అప్పుడు తప్పుంది, ఇది తప్పుదారి వెళ్ళకు అని చెప్పగానే కూతురుకి అర్థమవుతుంది, మా నాన్న ఊరికే చెప్పడే, అన్నిటికీ అరవడే, చెప్పాడంటే దే సంథింగ్ ఇన్ దట్ అనేది ఆలోచన. ఇది చిన్నప్పటి నుంచి మీరు యాజ్ ఎ తల్లి తండ్రి వచ్చే బాధ్యత ఇదే. దట్ ఏ ట్రబుల్ ఉన్నా ఫస్ట్ నా దగ్గరకు వస్తుంది అనే ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయాలి, చేసుకోవాలి. అది చిన్నప్పటి నుంచి చేయాలి. చిన్నప్పటి నుంచి కూడా యాజ్ ఎ పేరెంట్, నాకు ఎవరున్నా లేకపోయిన యూనివర్స్లో మా అమ్మ నాన్న ఉంటారు, వెళ్తా చెప్తా, వాళ్ళు గైడ్ చేసినట్టు ప్రొసీడ్ అవుతా, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పర్లేదు. అది హోప్ఫుల్లీ అర్థమవుతే ఆ బ్యాలెన్స్ రాగలిగితే వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. బట్ ఆ బ్యాలెన్సే రాదు. ఆ బ్యాలెన్సే ఒకసారి నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేసి పెరిగారు, వీళ్ళు తప్పులు చేసి పెరుగుతారు. అందుకోసమే చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి ఆ రిథమ్ తీసుకొస్తే లైఫ్లో బాగుంటుంది. బ్యాలెన్స్ యువర్ ఎనర్జీస్, ప్రతి అమ్మాయి కూడా చేయాలి. బ్యాలెన్స్ యువర్ ఎనర్జీస్, బీ ఫోకస్, బీ పాజిటివ్, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మిస్టేక్తో కాదు, శ్రేయస్కరమైనవి చేయండి, ప్రేయము వైపుకు వెళ్ళొద్దు. ఆల్వేస్ డూ వాట్ ఈస్ రైట్ అండ్ గుడ్. ధార్మికంగా ఏది చేసినప్పుడు ఓకే. గ్రేట్ నాలెడ్జ్ సార్. మీరు చెప్తూ ఉంటారు, అలా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా, అంటే ఒక పేరెంట్స్ వైపు నుంచి కనుక ఈ వీడియో కంప్లీట్గా కనుక చూస్తే ఎన్నో పాయింట్స్ ఇందులో వస్తూ ఉంటాయి. చాలామంది పేరెంట్స్ ప్రతి దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్టుగానే ఆ సెన్సిబుల్ పాయింట్ ఏదైతే ఉందో, ఊరికేనే మా నాన్న అరవడు నా మీద అన్న పాయింట్ సెన్స్ కనుక మనం తీసుకొస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే వాళ్ళ భవిష్యత్తు బాగుండడమే కాకుండా అక్కడ తల్లిదండ్రులు కూతురు రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా స్ట్రాంగ్. జాగ్రత్త, తలరాతని మార్చలేము, అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.